హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ట్రాన్స్మిషన్ పారామీటర్స్ కి రెసిప్రాసిటీ కండిషన్ ని డిరైవ్ చేద్దాం. ప్రీవియస్ వీడియోలో మనం సిమెట్రీ కండిషన్ డిరైవ్ చేసాం, డెరివేషన్ చూసాము. అలాగే మన ప్రీవియస్ వీడియోస్ లోనే జెడ్ పారామీటర్స్ కి వై పారామీటర్స్ కి రెసిప్రాసిటీ కండిషన్స్ ని ఎలా డిరైవ్ చేసుకోవాలో నేర్చుకున్నాము. ఆ కేసెస్ మాట్లాడుకున్నాం. మీరు ఏ పారామీటర్స్ కైనా రెసిప్రాసిటీ కండిషన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే 2 కేసెస్ ఉంటాయి. సో కేస్ 1, ఇది ఒక నెట్వర్క్ అస్యూమ్ చేసుకుంటున్నాం. దీనికి ఇన్పుట్ పోర్ట్ టు అవుట్పుట్ పోర్ట్. ఎందుకు మనం 2 పోర్ట్ నెట్వర్క్ పారామీటర్స్ లో కూడా మాట్లాడుకుంటున్నాము. సో ఇందులో ఉన్న కరెంట్ I1, పోర్ట్ 2 లో ఉన్న కరెంట్ I2, పోర్ట్ 2 దగ్గర వోల్టేజ్ V2, పోర్ట్ 1 దగ్గర వోల్టేజ్ V1. సో రెసిప్రాసిటీ కండిషన్ అంటే రెసిప్రాసిటీ థీరం ఎలాగైతే ఉంటుందో సేమ్ అలాగా. అంటే ఎగ్జైటేషన్ ఎట్ వన్ పోర్ట్ టు రెస్పాన్స్ ఎట్ అనదర్ పోర్ట్ తీసుకుంటాము. అంటే ఎగ్జైటేషన్ టు రెస్పాన్స్ రేషియో ఫైండ్ అవుట్ చేస్తాం. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ సోర్స్ అప్లై చేస్తాము, అలాగే వోల్టేజ్ ని 0 చేస్తాం. సో మళ్ళీ ఈ కండిషన్స్, సో V2 0 చేస్తున్నాము అంటే ఏంటిది, పోర్ట్ 2 ని షార్ట్ సర్క్యూట్ చేస్తున్నాం. సో V2 ఈక్వల్స్ టు 0. ఈ 4 పారామీటర్స్ మళ్ళీ లిస్ట్ అవుట్ చేద్దాం. V1 ఈక్వల్స్ టు Vs, I1 ఈక్వల్స్ టు I2, I1 ఈక్వల్స్ టు I1, I2 ఈక్వల్స్ టు, యాక్చువల్ గా షార్ట్ చేసాం అనుకోండి కరెంట్ ఇటు వెళ్తుంది, సో -I2 అవుతుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ కోసం I2 డాష్ తో రిప్రజెంట్ చేస్తున్నాను. I2 ఈక్వల్స్ టు -I2 డాష్, V2 ఈక్వల్స్ టు 0. సో మీరు ఏ రెసిప్రాసిటీ కండిషన్ కై తీసుకున్నా ఈ 4 కామన్. Z లో అబ్జర్వ్ చేయండి, Y లో కూడా అబ్జర్వ్ చేయండి. మనకి చేంజ్ అయ్యేదల్లా ఒక పారామీటర్ ఈక్వేషన్స్. అంటే మనం ట్రాన్స్మిషన్ పారామీటర్స్ చేస్తున్నామా, Z పారామీటర్స్ చేస్తున్నామా, Y పారామీటర్స్ చేస్తున్నామా అనేది చూసుకోవాలి. సో ఇక్కడ మళ్ళీ ట్రాన్స్మిషన్ పారామీటర్స్ ఈక్వేషన్స్ రాసుకుందాం. ఏంటిది, V1 ఈక్వల్స్ టు AV2 మైనస్ BI2. అలాగే సెకండ్ ఈక్వేషన్ I1 ఈక్వల్స్ టు CV2 మైనస్ BI2. ఈ 4 చేంజ్ ఓవర్ కండిషన్స్ ని ఈ రెండిట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో V1 ఈక్వల్స్ టు, ఫస్ట్ ఈక్వేషన్ ఇక్కడ డిరైవ్ చేస్తున్నాను, సెకండ్ ఈక్వేషన్ ఇక్కడ రాసుకుంది. సో ఫస్ట్ ఈక్వేషన్ లో V1 అంటే Vs ఈక్వల్స్ టు A, V2 ఏంటిది 0, సో ఈ టర్మ్ 0 అయిపోయింది, మైనస్ B, I2 ఏమైంది ఇప్పుడు -I2, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ BI2 డాష్. సో Vs ఈక్వల్స్ టు BI2 డాష్. అలాగే ఈ ఈక్వేషన్ లో అప్లై చేసుకుందామా, దానికంటే ముందు మనకు కావాల్సింది వచ్చేసిందో లేదో చూడండి. V1 బై I2 అంటే Vs బై I2. ఇప్పుడు మనం I2 డాష్ గా రిప్రజెంట్ చేసాం కదా, సో మనకి ఈక్వేషన్ నుంచి వస్తుంది Vs బై I2 డాష్ ఈక్వల్స్ టు B. ఓకే, అలాగే కేస్ 2, short circuit port 1, so V1 equals to 0. So again this is network and this one current is I1 and the voltage is V1 and this voltage is V2, current is I2. so ఇప్పుడు V1 0 చేస్తున్నాము అండ్ షార్ట్ చేస్తున్నాం కాబట్టి కరెంట్ ఈ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది, డౌన్వర్డ్ డైరెక్షన్ లో. ఒరిజినల్ కరెంట్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంది కాబట్టి -I1. సో సప్లై Vs అప్లై చేస్తాం, అంటే ఇక్కడ పోర్ట్ 2 దగ్గర ఎగ్జైటేషన్ ఇచ్చి రెస్పాన్స్ ఎక్కడ పోర్ట్ 1 దగ్గర ఫైండ్ అవుట్ చేస్తాం. సో అట్ V2 ఈక్వల్స్ టు 0, ఇది కండిషన్. సో మళ్ళీ ఈ చేంజ్ ఓవర్స్ అన్ని ఇక్కడ లిస్ట్ అవుట్ చేసుకుందాం. సో V1 ఈక్వల్స్ టు 0, I1 ఈక్వల్స్ టు -I1 డాష్, I2 ఈక్వల్స్ టు I2, V2 ఈక్వల్స్ టు Vs. సో దీస్ ఆర్ ఇంపార్టెంట్. మళ్ళీ ట్రాన్స్మిషన్ పారామీటర్ ఈక్వేషన్స్ రాసుకొని అందులో సబ్స్టిట్యూట్ చేయడమే. ట్రాన్స్మిషన్ ఈక్వేషన్స్ V1 ఈక్వల్స్ టు AV2 మైనస్ BI2, I1 ఈక్వల్స్ టు CV2 మైనస్ BI2. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. ఈక్వేషన్ 1 ఇక్కడ, 2 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో V1 ఈక్వల్స్ టు, అంటే 0 ఈజ్ ఈక్వల్స్ టు A, V2 as nothing but Vs మైనస్ BI2. ఇది ఫస్ట్ ఈక్వేషన్. ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది, -I1 డాష్ ఈక్వల్స్ టు CVs మైనస్ BI2. ఇక్కడ కావాల్సిన రేషియో Vs బై I1 డాష్. ఇక్కడ I1 డాష్ లేదు, మనకి ఈక్వేషన్ నుంచి రాదు. ఈ సెకండ్ ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే Vs ఉంది, -I1 డాష్ ఉంది, కానీ ఇక్కడ ఎక్స్ట్రాగా I2 ఉంది. సో ఈ I2 ని రిజాల్వ్ చేయాలి, దానికోసం ఈ ఈక్వేషన్ హెల్ప్ తీసుకుందాం. ఓకే, అప్పుడు ఇందులో ఏం రాసుకోవాలి, I2 ఈజ్ ఈక్వల్స్ టు ఈక్వేషన్ డిరైవ్ చేయాలి, I2 కి ఈక్వేషన్ డిరైవ్ చేయాలి. సో AVs ఈక్వల్స్ టు BI2, I2 ఈక్వల్స్ టు A బై B Vs. ఇప్పుడు ఏం చేద్దాం, లెట్ ఇట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1 and 2. సబ్స్టిట్యూట్ 1 into we get ఏమొస్తుంది, -I1 డాష్ ఈక్వల్స్ టు CVs మైనస్ D. I2 ప్లేస్ లో ఏం సబ్స్టిట్యూట్ చేస్తాను, ఈక్వేషన్ 1 సబ్స్టిట్యూట్ చేస్తాను. సో A బై B Vs. ఇప్పుడు కామన్ తీసింది, C మైనస్ DA బై B Vs ఇస్ ఈక్వల్స్ టు I1 డాష్. LCM చేస్తున్నాను. సో B న్యూమరేటర్ లో BC మైనస్ AD ఇంటూ Vs ఈక్వల్స్ టు -I1 డాష్.
ఇప్పుడు రెండిట్లో మైనస్ కామన్ తీసి క్యాన్సిల్ చేస్తే AD minus BC by B is equals to into VS equals to I1 dash. VS by I1 dash equals to B by AD minus BC. So, ఇది ఇంకో ఈక్వేషన్. VS by I1 dash equals to B by AD minus BC. ఇప్పుడు కేస్ 1లో వచ్చిన రేషియోని కేస్ 2లో వచ్చిన రేషియోకి ఈక్వల్ చేయాలి. అంటే VS by I2 dash equals to VS by I1 dash. So then only we can say the given network is reciprocal. సో కండిషన్ ఏంటిది, అక్కడ ఏమొచ్చింది మనకి B వచ్చింది, అలాగే ఇక్కడ B by AD minus BC. సో క్యాన్సిల్ చేస్తే AD minus BC equals to 1. సో reciprocity condition for transmission parameters is equals to AD minus BC. Thank you for watching.